ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చిరుమామిళ్ల సుబ్బదాసు అంతిమ భాగము కొనసాగింపు. 7. సుబ్బదాసు ప్రతిదినం దుర్గి వేణుగోపాలస్వామి గర్భగుడి చూస్తున్నాడని, అది నిరోధించండని ఆ కక్షగట్టిన 5 సోదరులు గుడి పాలక మండలి వాటిని రెచ్చగొట్టారు. వాళ్ళు కాపలా పెట్టి గుడి తలుపులు మూసేశారు. ఎప్పటి వల్ల దర్శనానికని దాసుగారు వస్తే గుడి తలుపులు తెరుచుకోలేదు. ఆయన చాలాసేపు భగవత్స్తోత్రం చేసి వివశుడై తలుపులకు తన తలబాదుకున్నాడు. బాగా రక్తం కారింది. భగవంతుడు తేజోరూపంగా ప్రకటమై భక్తుని పలకరించి ఊరట కలిగించినాడు. సుబ్బదాసు తనకింక తనువు అక్కరలేదని, తన చరణాల్లో చేర్చుకోమ్మని భగవంతుని వేడితే వల్లే అని అంతర్హితుడైనాడు. ఆ దివ్య తేజస్సుకు కళ్ళు మిరిమిట్లుగొన్న పాలకమండలి వారు కొంతసేపటికి తేరుకొని పశ్చాత్తాప్తులై దాసుగారిని క్షమాభిక్ష వేడారు. దాసుగారి శిష్యుల్లో ప్రథమగమ్యుడు అడిగొప్పులవాసి చిరుకల వెంగళరెడ్డి. దాసుగారి వద్ద దీక్షితుడై సాధన చేసి యోగసిద్ధులు గడించిన వాడి రాజయోగి. ఆయన అడిగొప్పులలో ఉన్న, ధర్మవరంలో ఉన్న తమ గురువుల దినచర్యలు యోగదృష్టితో చూచి చెప్పేవాడు. సుబ్బదాసు గారికి దుర్గిలో భగవంతుడు ప్రత్యక్షమై ఆయన కోరికను మన్నించిన విషయం అడిగొప్పుల నుండి వెంగళరెడ్డి దర్శించి తన భార్యకు చెప్పాడు. గురువు కంటే ముందుగానే తాను వెళ్ళిపోవాలని సంకల్పించుకొని ఆనాడు మధ్యాహ్నం స్వామికి నివేదన చేసి ధ్యానయోగంలో తనువు చాలించాడు. గృహతాపసి రెడ్డి గారి భార్య ఆ వార్త చెప్పటానికి మనిషిని ధర్మవరం పంపింది. వార్తాహరుడు చెప్పకముందే సుబ్బదాసు గారు రెడ్డి ఆత్మ పరమాత్మలో కలిసిపోయిందని, వగవనక్కర్లేదని, వృద్ధుడైన తాను రాలేనని ఆమెకు వార్త పంపారు. రెడ్డి గురువుగారి సమాధిపై చిలుక బొమ్మై ఈనాడు పూజలు అందుకుంటున్నాడు. సుబ్బదాసు గారు దేహం చాలించే ముందు శిష్యులను రప్పించుకొని ఇన్నాళ్ళు తాము రచించిన కృతులు, తాటాకులు చూపించి వాటిని కాపాడుకొండని, తమకు ప్రభువు ఆజ్ఞ అయిందని చెప్పారు. శిష్యులు ఏడుస్తుంటే మాయాకల్పిత జగత్తు, దాని మిథ్యాత్వం బోధించి వాళ్ళ భ్రాంతి తొలగించి వివేకోదయం చేయించారు. 1 సంవత్సరం పుష్యబహుళ అష్టమి గురువారం 12/1/1882 నాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్థానానుష్ఠానాలు ముగించి భగవద్ధ్యానంలో చాలాసేపుండి పూజాగృహం వెడలి వచ్చి భార్యాపుత్రులను, కోడళ్లను, శిష్యులను పలకరించి తాము వెళ్ళిపోతున్నామన్నారు. వేణెమ్మ మహాపతివ్రత, భర్త నీడలో భక్తియోగంలో పండిన సాధ్వి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి దాసుగారు 4 అడుగులు వేయగానే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. దాసుగారు గ్రామం బయట చిన్ననాడు ఒక యోగి తమ నాల్కపై బీజాక్షరాలు వ్రాసిన తోటు చేరి యోగ సమాధి స్థితులై కపాలభేదనం చేసుకొని పరమాత్మలో లీనమైపోయారు. ఆయన శరీరం నుండి ఒక కాంతిపుంజం ఆకాశం వైపు దూసుకుపోవటం చుట్టూ ఉన్న బంధువులు, శిష్యులు చూచారు. విధి విధానోక్తంగా సుబ్బదాసు గారి అంత్యక్రియలు జరిగాయి. ఈనాడు ధర్మవరంలో సుబ్బదాసు గారి సమాధి యోగులకు, భక్తులకు, కవి పండితులకు యాత్రాస్థలం. ప్రతి ఏటా పుష్యబహుళ అష్టమి, నవమి గురు పూజోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి నాడు ఆరాధనోత్సవం జరుగుతుంది. దాసుగారి ఉత్సవ బేరానికి ఊరేగింపు ఉంటుంది. గ్రామాల నుండి ప్రభలు వస్తాయి. రాత్రి భజన గోష్ఠులు,
సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రెండవ నాడు గురు పూజోత్సవం. భక్తులు తలనీలాలిస్తారు, శిశువుల పుట్టు వెంట్రుకలు తీస్తారు, మొక్కులు చెల్లిస్తారు, అన్న సంతర్పణ ఉంటుంది. సుబ్బదాసు గారి వ్యక్తిత్వం చాలా ఆకర్షకం. కాయికం చేసి కండలు చేరిన సమున్నత శరీరం, పసుపు ఎరుపు కలిపిన పండుటాకు రంగు, విశాల ఫాలం, బట్టతల, తామరరేకుల వంటి విశాల నేత్రాలు, ద్వాదశోర్ధ పుండ్రాలు, మెడలో తులసిమాల, అచ్చం పరమ భాగవత వేషం వారిది. సుబ్బదాసు గారెంతటి యోగులో, జ్ఞానులో అంతటి భక్తులు. ఆయన యోగం, భక్తి, జ్ఞానముల కూడలి. సహజ కవి. ఆయనకు కవితా గురువు లేరు. చిన్నప్పుడు 8వ ఏటనే కవిత్వ రచనకు ఉపక్రమించినారు. ఆయన కృతులు తెలుగు దాస సాహిత్యంలో ఆణిముత్యాలు. శతకాలు, యక్షగానాలు, నక్షత్రమాలికలు, అష్టకాలు, తత్వాలు, కీర్తనలు, పాటలు పండిత పామరులు పాడుకునే విధంగా చాలా కృతులు దాసుగారు రచించారు. పంగులూరి వీరరాఘవుడు గారు ప్రకారం 1 కేశవ శతకం ఆశుధార, 2 సగుణ నిర్గుణ కందార్థములు, 3 గోపాల శతకం నిందాస్తుతి, 4 త్రిలోకబంధిత శతకం, 5 చిత్తశతకం, 6 భక్త వశవర్తి శతకం, 7 విజ్ఞాన దండకం, 8 నీతిబోధ యాలలు, 9 వేదాంత కీర్తనలు సుబ్బదాసు కృతులుగా పేర్కొన్నారు. అడవి సూర్యకుమారి గారు 10 శ్రీరామకంద పంచవింశతి, 11 శ్రీకృష్ణ లీలామృతం యక్షగానం, 12 నానార్థోత్సవం, 13 ఆంజనేయాష్టకం, 14 రామశీస పంచకం, 5 ప్రహ్లాద చరిత్ర యక్షగానం, 16 అంబరీషోపాఖ్యానం ద్విపద, 17 గోపాల సంకీర్తనం, 18 సర్వలఘుశీసం, 19 గోపాలస్మరణం పాట, 20 తత్వాలు కీర్తనలు పేర్కొన్నది. కర్ణాటి వెంకటేశ్వర చౌదరి అర్ధరంగ, 21 రుక్మాంగద కథ, 22 చూర్ణికలు చెప్పినాడు. నల్లూరు రామారావు గారు అదనంగా 23 దుర్గిపురీశ శతకం, 24 విచిత్ర శతకం, 25 శ్రీ గోపాల శతకం చెప్పాడు. సుబ్బదాసు గారి సాహిత్యం భక్తి జ్ఞానయోగముల త్రివేణి సంగమం. సమకాలీనుడైన సత్తెనపల్లి ఫిరోజి మహర్షి, చెన్నపట్నం, పోకల శేషాచలం వంటి ప్రముఖులు ఆ సంగమంలో అవగాహనం చేశారు. సుబ్బదాసు గారి చేతివ్రాత ముత్యాల కోవ. ఆయన తాళపత్ర గ్రంథాలు ఇంకా భద్రంగా ఉన్నాయి. ఆయన కీర్తనలు వివిధ రాగతాళాల్లో ఉన్నాయి. ఆయన చక్కని వాగ్గేయకారి, గొప్ప వాగ్గేయకారుల కోవకు చెందినవారు. ఆయన తానెట్లు మైమరిచి కీర్తనలు పాడుకున్నారో ఆయన భక్తులు ఈనాటికి ఆ పాటలు పాడుతూ హృదయక్షేత్రాల్లో భక్తి పంటలు, ముక్తి ఫలాలు పండించుకుంటున్నారు. ఆయన భక్తి, యోగశక్తులు ఆయన కృతులకు కూడా పట్టినవి. ఆ పాటలు, పద్యాలు పాడుకునేవారు ఇష్టకామ్యార్థాలు పొందుతున్నారు. భగవంతుడున్నంతకాలం ఆయన సాహిత్యం నిలుస్తుంది. సుబ్బదాసు గారి మునిమనుడు సుబ్బయ్య కూడా పరమ భాగవతుడని, గొప్ప జ్ఞాని అని, ఆయన భార్య 1956 నాటికి సజీవిని పంగులూరి వారి ఉవాచ. సుబ్బదాసు గారి గోపాల సంకీర్తనం సుప్రసిద్ధ నారాయణ శతకం, రామరామ శతకం ధోరణిలో సాగిన కృతి. దాని ఆరంభ చరణాలు: శ్రీ రుక్మిణీ నాయక అవ్యాశ్రిత లోకఫలదాయక నేరముల్ క్షమింపవే దుర్గిపురి నిలయ శ్రీ గోపాలక తాపత్రి సిగిదొచ్చీతి సంసార కూపంబులో జిక్కీతి చేపట్టినను బ్రోవే దుర్గిపురి శ్రీకృష్ణ గోపాలక. సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి
మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.